ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ వాళ్ళ మదర్ అయితే రావడం జరిగింది. అయితే నిఖిల్ వాళ్ళ మదర్ యష్మి గురించి నిఖిల్కి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. అయితే తను ఏం చెప్పారు అంటే, నిఖిల్తో ఒక మాట చెప్పారు. నిఖిల్, నీ సపోర్టర్స్ ఎవరు, నీ రియల్ హేటర్స్ ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఇండివిజువల్గా ఆడు. ఎప్పుడైనా సరే అందరితో నువ్వు బాగా కలుస్తున్నావు, అదే కంటిన్యూ చెయ్యి. అయితే కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ నీకు కొంత మంచి చేస్తాయి, మరికొన్ని సందర్భాల్లో అది చెడు చేస్తాయి. మీరిద్దరూ కూడా, నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థం అవ్వాలి కదా. నువ్వు చేసిన కొన్ని కొన్ని తప్పుల కారణంగా నువ్వు ఫినాలే వీక్కి దూరం అయిపోతున్నావు. ఖచ్చితంగా నువ్వు కొన్ని మార్పులైతే చేసుకోవాలి. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే యష్మి గురించి నిఖిల్కి ఏమని చెప్పిందంటే, యష్మి నిన్ను మనస్ఫూర్తిగానే ఇష్టపడుతుంది. ఆ అమ్మాయిని నువ్వు తోటి ఫ్రెండ్గా, బెస్ట్ ఫ్రెండ్గా కన్సిడర్ చెయ్యి. అంతేగాని నువ్వు తన విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టడం వల్ల ఈ గేమ్ అనేది వెనక్కి వెళ్తుంది. జాగ్రత్తగా ఆడు. ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు గేమ్ పరంగా ఆలోచించు. నీ పర్సనల్ ఒపీనియన్స్ ఇక్కడ రుద్దక. అలాగే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు టఫ్ కంటెస్టెంట్గానే యాక్సెప్ట్ చెయ్యి అంటూ చెప్పిందంట.